ఓకే, డన్. సో మీరందరూ కూడా ఎనర్జీతో ఉన్నారనేసి అయితే ఆశిస్తున్నాను. ఎస్, ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వాంటం అంటే ఏమిటి అంటే సూక్ష్మము. ఏందండి? క్వాంటం అంటే సూక్ష్మము. సూక్ష్మంలోనే మోక్షం ఉందనేసి అయితే నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. అండ్ సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అసలైన ఆధ్యాత్మికత మీకు అర్థమవుతుంది. స్థూలంగా ఉన్నంత వరకు ఆధ్యాత్మికతకి మీకు అర్థం కాదు. మీరు ఎన్ని మాటలైనా మాట్లాడుకోండి, ఎన్ని విషయాలైనా చెప్పుకోండి, బట్ సో స్థూలంగా ఉన్నంత వరకు మీకు ఆధ్యాత్మిక యొక్క మూల సూత్రాలు మీకు ఎప్పటికీ అర్థం కావు. సో క్వాంటం అంటే సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయము. మనకి మనం జనరల్ గా ఏం చెప్తాము అంటే క్వాంటం ఒక రియాలిటీ అంటాం, క్వాంటం వాస్తవం ఒకటి ఉంది, అండ్ ఫిజికల్ రియాలిటీ అంటాం. ఓకేనా? అంటే భౌతిక వాస్తవం అంటాం. సో ఈ భౌతిక వాస్తవం ఏమిటి, క్వాంటం వాస్తవం ఏమిటి, సో ఫిజికల్ రియాలిటీ క్వాంటం రియాలిటీకి మధ్య భేదం ఏమిటి, ఇది తెలిస్తే ఈ ఆధ్యాత్మిక పూర్తిగా అర్థమవుతుంది మనకి. సో నేను యాజ్ ఏ క్వాంటం ఫిజిక్సిస్ట్గా క్వాంటం మైండ్ అనే ఒక పుస్తకం రాశాను నేను. ఆ పుస్తకం మీలో కొంతమంది చదివే ఉంటారు. ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 4 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి రాశాను ఆ పుస్తకాన్ని. సో ఇప్పుడు మనము ఈ క్వాంటమ్ అనేది మనకి మన జీవన విధానంలో ఎలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీరు అంగీకరిస్తారనుకోండి, నేను చెప్పిన విషయాన్ని మీరు అంగీకరించారనుకోండి, మీ జ్ఞానం అంటే నా జ్ఞానం మీ జ్ఞానం అవుతుంది. ఓకేనా? అండ్ ఆ అంగీకరించడం ద్వారా మీకు నమ్మక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మీరు ఎప్పుడైతే బలంగా నమ్ముతారో దాన్ని భౌతిక అంటే మీరు మీ యొక్క జీవన విధానంలో భాగం అవుతుంది. మీరు ఎప్పుడైతే అది జీవన విధానంలో భాగం అవుతుందో అదే మీ జీవితం అవుతుంది. సింపుల్. అంటే అంగీకారంతో స్టార్ట్ అవుతుంది ఏదైనా. ఓకే, సో మరి నేను అంగీకరించాలంటే నేను ఏం చేయాలి? ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నేను చెప్పే విషయాల్ని మీరు అంగీకరించాలి అంటే నేనేం చేయాలి? ఫస్ట్ థింగ్ ఇది. ఓకేనా? ఎందుకంటే మరి అందరూ చెప్తే బాగానే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అందరూ మారుతున్నారా ఈ భూమి మీద? అందరూ మారట్లేదుగా, మార్పు రావట్లేదుగా. ఎందుకు మార్పు రావట్లేదు? ఇప్పుడు మారే వాళ్ళు అయితే భగవద్గీత చెప్పినప్పుడే మారాలి. దేవుళ్ళు కూడా రానవసరం లేదు కదా. భగవద్గీత కృష్ణుడు వచ్చినప్పుడే మారాలి. ఎందుకు మారట్లేదంటే, మార్పు ఎందుకు రావట్లేదంటే మీరు ఆ జ్ఞానాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనలో ఎందుకు మార్పు రావట్లేదంటే మీరు దాన్ని హోల్ హార్టెడ్గా మీ హృదయ లోతుల్లోంచి మీరు దాన్ని అంగీకరించట్లేదు. మరి నేను చెప్పేదాన్ని అంగీకరిస్తానని గ్యారంటీ ఏంది? నేనేదో మీకు 4 ప్రవచనాలు ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? దాన్ని అంగీకరిస్తారో అంగీకరించరు నాకే అంటే చెప్పలేం కదా. చెప్పము. మీరు మీరు అంగీకరిస్తారనేసి నేను నేను నమ్మలేను మీరు. ఓకే, పర్టికులర్గా. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాలంటే అందుకని నేను ఏం చెప్పానంటే సైన్స్ చెప్తాను. ఏం చెప్తాను? సైన్స్ చెప్తాను. ఇప్పుడు సైన్స్ చెప్పినప్పుడు ఏమైందంటే మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవమే. ఓకేనా? మీరు గురుత్వాకర్షణ లేదని చెప్పకూడదు, గ్రావిటేషన్ లేదని చెప్పకూడదు. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రావిటేషన్ మీ మీద పనిచేస్తూనే ఉంటుంది. అది నియమం. అర్థమైందా? మీరు అంగీకరిస్తారా అంగీకరించకపోరా అనవసరమైన విషయం. మీరు నమ్ముతారా నమ్మరా మీ అభిప్రాయాలతో ఇక్కడ ఎక్కడా సంబంధం లేదు. అందుకనే సైన్స్ని పట్టుకుంటే అంగీకారతత్వం పెరుగుతుంది, మార్పు త్వరగా వస్తుంది. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ అంటది. ఏంటి? ఎస్, దేన్నైనా సరే ప్రూవ్ చేస్తుంది. సరే, ఒక ఆయన వచ్చిండు మీ దగ్గరికి, నేను కళ్ళు మూసుకున్నా అండి, నేను ధ్యానం చేశాను, నాకు ఎవరో కనిపించారు, సాయిబాబా కనిపించిండు, అక్కడ ఆయన కనిపించిండు, ఇక్కడ ఈయన కనిపించిండు, అలా కనిపించిండు, ఎలా కనిపించిండు, మీరు ఏదో చెప్పిండ, ఆయన ఏదో చెప్పిండు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మీకు మరి మీకేమైందంటే ఆయనకి నిజంగా కనిపించిండా? ఓకేనా? నిజంగా ఏం చెప్పేదంతా వాస్తవమేనా? వీళ్ళంతా భ్రమల్లో ఉన్నారా? ఓకేనా? ఇదంతా కరెక్టా కాదా? తాడై మాస్ నిజంగా తాడై ఓపెన్ అయిందా? నిజంగా హాస్టల్ ట్రావెలింగ్ జరిగిందా? నిజంగా నాకు టెలిపతిక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఓకేనా? ఈయన నిజంగా హిమాలయాల నుంచి వచ్చిందా? పోనీ ఈయన నిజంగా ధ్యానం చేస్తారా? ఈ యొక్క అనుమానాలు అనేవి మనకు ఉంటాయి. ఎందుకంటే వ్యక్తి చెప్పిన విషయాన్ని మనం ఎప్పుడూ నమ్మలేము, అది స్వానుభవం కాబట్టి. ఎప్పుడో అందుకనే మన వాళ్ళు ఎప్పుడో గురుకుల విద్యలు అంటాం. గురుకుల విద్య, గురుకుల విద్య ఉన్నప్పుడు ఏంటి? గురువు ఉండేవాడు, గురువు చెప్పినది యథాతథంగా శిష్యుడు ఆచరించేవాడు. అప్పుడు నమ్మక వ్యవస్థ బలంగా ఉండేది.
మరి మనకి ఆ, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఫస్ట్. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసేసి మన ఇండియా మొత్తం తిరిగారు. బ్రిటిష్ మేధావులంతా తిరిగేసేసి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుకున్నారు. ఇండియన్స్ అంతా కూడా ఏంది, ఇండియన్స్ అంతా కూడా వాళ్ళు విశ్లేషణ లేదు, లాజికల్ థింకింగ్ అంటే వాళ్ళు అనాలిసిస్ చేయలేదు. వాళ్ళ సిస్టమ్ అలా ఉంది. అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు. గురువులు సర్వోన్నతంగా తెలుసుకుని ఉంటారు. ఆ గురువు ఏది చెప్తే వీళ్ళు అలా వింటారు. అందుకని వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వీళ్ళ దగ్గర విశ్లేషణ లేదు అనే తనం. మరి విశ్లేషణ లేదు అంటే ఇప్పుడు ఆ విద్య మనం చెప్పకూడదు కాబట్టి చేసి దానికి వ్యతిరేకంగా ఉండే విద్య చెప్పాలి. ఏంది అది? ఏంటంటే లాజికల్ మైండ్. ఏంది లాజికల్ గా చెప్పాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మన దగ్గరకు వచ్చేసేసి మన దగ్గర విశ్లేషణ అనాలిసిస్ చేయడం తక్కువ కాబట్టి వీళ్ళు గురువు చెప్తే యథాతథంగా ఆచరించేవాళ్ళు, గురువుని ప్రశ్నించేవాళ్ళు కాదు, యథాతథంగా ఆచరించేవాళ్ళు. ఓకేనా? సో అండ్ గురువులు కూడా అంత ప్యూర్ గా ఉండేవాళ్ళు. మరి ఈ రోజులలో గురువుల్ని నమ్మయితే కావట్లేదు, శిష్యులు నమ్మయితే కావట్లేదు, ఎవరు కాబట్టి నేనేం చేస్తా అంటే ఈ రోజులకు తగ్గట్టు జ్ఞానం ఏదైతే ఉందో అది సైంటిఫిక్ గా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలండి? ఈ రోజులలో ఏ జ్ఞానం అయినా సైంటిఫిక్ గా ఇస్తే మనము నమ్ముతాము, మనం అంగీకరిస్తాము. ఇది ఫస్ట్ విషయం. అందుకనే లాజిక్ ని లాజిక్ తోనే కొట్టాలి. మనం బ్రిటిష్ చెప్పిన ఎడ్యుకేషన్ నేర్చుకున్నామట. మరి అది అంతా లాజికల్ ఎడ్యుకేషన్ కదా. మరి లాజిక్ ని దేంతో కొట్టాలి? లాజిక్ తోనే కొట్టాలి. అందుకనే సైన్స్ అనేది మనకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఓకేనా, ఆధ్యాత్మికతలోకి సైన్స్ ఎంటర్ అవుతుందో నమ్మక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే నమ్మక వ్యవస్థ బలోపేతం అవుతుందో మీకు కళ్ళ ముందల వాస్తవాలు మారతాయి. కాబట్టి మనం సత్యాన్వేషణ చేస్తూ 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 సత్యాన్వేషణతో పాటు సైంటిఫిక్ మెంటాలిటీ కూడా, అంటే సైంటిఫిక్ ఆ టెంపర్ గినక తోడైందంటే సత్యాన్వేషణ ఏదైతే ఉందో అది సాఫీగా సాగుతుంది అండ్ ఖచ్చితంగా 100% రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా? సో కాబట్టి నేను చెప్పిందంతా కూడా సైంటిఫిక్ గా చెప్తాను కాబట్టి వేసేసి మిమ్మల్ని నమ్మమని చెప్పను. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం, వాస్తవం, సత్యం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము క్వాంటమ్ హీలింగ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ క్వాంటమ్ హీలింగ్ అంటే ఏమిటంటే, హీలింగ్ అంటే ఏమిటి? స్వస్థత. అవునా? స్వస్థత. ఓకేనా? స్వస్థత అనేది మూడు, అంటే శారీరకంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, బుద్ధిపరంగా ఉంటుంది. అవునా? ఆత్మ ఎప్పుడు స్వస్థ, ఆత్మ ప్యూర్ గానే ఉంటుంది. సోల్ అనేది మనం, అది ఎప్పుడు కూడా ప్యూర్ గానే ఉంటుంది. ఓకేనా? సో సోల్ని మనం ఎప్పుడు స్వస్థపరచగలం అవసరం లేదు. ఓకేనా? అయితే ఆ సోలుని, అంటే మనం ఆ సోలుకి రీచ్ అయ్యే క్రమంలో మనకి అడ్డు వచ్చే వాటిని మొత్తం కూడా మనం క్లియర్ చేసుకోవాలి. ఏమిటి మనకి అడ్డు వచ్చే లక్షణాలు? చేయడము, శారీరక అనారోగ్యం, రెండోది మానసిక అనారోగ్యం, మూడోది ఏంది? బుద్ధిపరమైన అనారోగ్యం, ఇంటలెక్చువల్ లో లోపం. ఓకేనా? ఫస్ట్ మనం స్వస్థత పరచుకోవాల్సింది ఏంది? గ్రౌండ్. అంతేనా? పునాదులు వేయకోకుండా మీరు బిల్డింగ్లు కడుతున్నారంటే బాగోదు కదా. అందుకని బాడీని హీల్ చేసుకోకుండా మీరు ఎక్కడికో పోతుంటే సెట్ అవుతుంది. శరీరం అనేది పునాది లాంటిది. ఓకేనా? మీరు శారీరక అనారోగ్యం సరిగా లేకపోతే మీరు మెడిటేషన్ చేయలేరు. అంతే కదా. నేను ఇప్పుడు ఇలా చెప్పగలుగుతున్నా అంటే ఇది ఆరోగ్యంగా ఉండబట్టి, మీరు వినగలుగుతున్నా అంటే ఇది ఆరోగ్యంగా ఉండబట్టి. అవునా? మీకు ఇప్పుడు ఆరోగ్యంగా లేదనుకోండి, నా గొంతు బాగాలేదనుకోండి, నేను చెప్పగలుగుతానా? మీకు చెవిలో నొప్పి వస్తుంది అనుకోండి, మీరు వినగలుగుతారా? లేం కదా. అందుకనే పునాది ఎప్పుడో కూడా పునాది అంటే శారీరక స్వస్థత. అంటే క్వాంటమ్ హీలింగ్ లో ముఖ్యమైనది ఏమిటంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అనేది కావాలి. రెండోది ఏంటి? మానసిక పరమైన విషయం. అంటే మనసుని మనం ఏం చేయాలి అంటే మనసుని శుద్ధి చేసుకోవాలి, హీలింగ్ చేసుకోవాలి. మనసుని ఎలా హీలింగ్ చేసుకుంటాము? ఎందుకంటే మనసుకి ఒత్తిడి ఆందోళన ఉంటుంది మెయిన్ గా. ఈ ఒత్తిడి ఆందోళన కనుక తగ్గించగలిగితే మనకి దాదాపు 70 నుంచి 80% ఉన్న సమస్యల్ని మనం తగ్గించుకోగలుగుతాం. సో రోజువారీ జీవితంలో జరుగుతున్న ఒత్తిడి ఆందోళన నుంచి బయటపడగలగాలి. మూడోది బుద్ధిపరమైన అనారోగ్యం. అంటే బుద్ధిపరమైన అనారోగ్యం ఏది మంచి ఏది చెడు, ఓకేనా, ఏది సరైంది ఏది సరికాంది, ఏది ఉపయోగకరమైంది ఏది ఉపయోగకరం కానిది, ఏది నా జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఏది నా జీవితాన్ని నాశనం చేస్తుందన్న విచక్షణ ఉండాలి. ఏంది? ఆ విచక్షణ అనేది బుద్ధిని మనల్ని డెవలప్ చేస్తుంది. కాబట్టి మంచి చెడు అనేది అనే విచక్షణ ఎప్పుడైతే ఉందో బుద్ధుడు అంటే ఏంది? బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. అవునా?
బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? ధ్యానం చేస్తాడు. బుద్ధి ఉన్నవాడు యోగా చేస్తాడు. బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? మంచి, అంతే కదా, మంచి మంచి చేసేవాడే బుద్ధి. బుద్ధి అంటే ఏంది? డూ గుడ్ అంతే. నువ్వు దేన్నైనా సరే ది బెస్ట్ని పట్టుకుంటావు, మంచిని చేసుకుంటావు. ఓకేనా? కాబట్టి సో ఈ 3 యాంగిల్స్ లో మనం హీల్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వాంటమ్ హీలింగ్ ఎలా ఉపయోగపడుతుంది? మనల్ని మనం హీల్ చేసుకునే క్రమంలో క్వాంటమ్ హీలింగ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే సూక్ష్మంలోకి వెళ్ళాలి. నేనేమంటాను? సూక్ష్మంలోకి వెళ్ళాలి. సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు శరీరం అనేది మీరు బాహ్యంగా కనిపిస్తున్నప్పటికి కూడా దానికి మూలం ఏమిటంటే శక్తి. ఏంది దానికి మూలం? ఏమిటి? శక్తి. ఓకే, ఇది పైకి కనిపిస్తున్నప్పటికి కూడా దీని లోపలికి వెళ్ళే కొద్దిగా అంటే ఇది దేంతో తయారైంది అంటే నేతి అంటాం కదా. ఒక్కొక్క పొర పిచ్చుకునే కొద్దిగా ఈ యొక్క శరీరంలో ఏముంటాయి? ఒక పైకి ఏం కనిపిస్తుంది? శరీరం కనిపిస్తుంది. లోపల దేంతో తయారైంది? ఆర్గాన్స్. మరి ఆర్గాన్స్ దేంతో తయారయ్యాయి? టిష్యూస్ తో తయారయ్యాయి. టిష్యూస్ దేంతో తయారయ్యాయి? సెల్స్ తో తయారయ్యాయి. సెల్స్ దేంతో తయారయ్యాయి? మాలిక్యూల్స్ తో తయారయ్యాయి. మాలిక్యూల్స్ దేంతో తయారయ్యాయి? ఆటమ్స్ తో తయారయ్యాయి. ఆటమ్స్ దేంతో తయారయ్యాయి? సబ్ ఆటమ్స్ తో తయారయ్యాయి. మరి ఈ సబ్ ఆటమ్స్ కన్నా ఏమన్నా లోపల ఏమైనా ఉందా? ఎస్. దాన్ని విచ్ఛిన్నం చేస్తే ఇంకా సూక్ష్మమైన కణాలు ఉన్నాయి. ఇంకా దాని వెనకాల ఏమున్నాయి? క్వార్క్స్ ఉన్నాయి. మరి దానికి మూలంగా ఏముంది? శక్తి ఉంది. ఏముంది? ఎనర్జీ. క్వాంటమ్ ఫీల్డ్ అంటాం. ఏంది? అదే కాన్షియస్నెస్, చైతన్యం అంటాం. ఓకేనా? సో కాబట్టి మీరు ఏం తెలుసుకోవాలి అంటే, మీరు శరీరాన్ని మెల్లిమెల్లిగా పొరలుగా విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్తే దీని వెనకాల అదృశ్యంగా అదృశ్యంగా ఉన్న ఒక శక్తి ఉంది. ఏంది? అది శక్తితో తయారైంది. ఇట్స్ అబౌట్ ఎనర్జీ. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మిమ్మల్ని మీరు ఒక శక్తిగా భావించుకున్నప్పుడు ఫస్ట్ హీలింగ్ జరిగిద్దండి. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు పదార్థంగా భావించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు మామూలు వ్యక్తిగా భావించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు సామాన్యమైన మానవుడిగా భావించుకున్నప్పుడు మీకు హీలింగ్ జరగదు. మరి మీరు హీలింగ్ జరగాలంటే మీ భావన మారాలి. భావన మారాలంటే ఏం చేయాలి? లోతులలోకి వెళ్ళాలి, సూక్ష్మంలోకి వెళ్ళాలి, క్వాంటమ్ లెవెల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు క్వాంటమ్ లెవెల్లోకి వెళ్ళంగానే నాకేమైంది? భావన మారింది. ఏమిటి? నేను శక్తిని, ఐఎమ్ దట్ ఎనర్జీ, నేను చైతన్యాన్ని అని తెలిసింది. ఇది మూల సూత్రం అండి. గుర్తుపెట్టిన ఆధ్యాత్మిక మూల సూత్రం ఏంటంటే, ఆధ్యాత్మిక యొక్క మూల సూత్రం ఏమిటంటే, మీరు పైకి కనిపిస్తున్నా, అందరికీ పైకి కనిపిస్తున్నా ఆ శరీరమే కాదు మీరు. అది పైకి కనిపిస్తుంది, అది వాస్తవం కాదని చెప్పట్లేదు, అది వాస్తవమే. కానీ పైకి కనిపిస్తున్నది వాస్తవం కాదు. దానికి ఇంకా లోతుల్లోకి వెళ్ళినప్పుడు దానికి మూలమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యమే నేనై ఉన్నాను. అదే తత్వమసి అంటాం. ఐఆమ్ దట్ ఐఆమ్. అదే నేనై ఉన్నాను. మన ఋషులు, మహర్షులు, ఉపనిషత్ ద్రష్టలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? ఎస్, అదే నువ్వై ఉన్నావు. బ్రహ్మమే నువ్వై ఉన్నావు. ఓకేనా? సో దెర్ ఇస్ నో ద్వంద్వత్వం. ఏమీ లేదు అక్కడ. ఏంది? క్వాంటమ్ లెవెల్లో డ్యుయాలిటీ ఉండదు, ద్వంద్వత్వం ఉండదు. ఫిజికల్ లెవెల్లో ఉంటుంది. సూక్ష్మంగా వెళితే ద్వంద్వత్వం లేదు. మరి స్థూలంగా ఉంటే ద్వంద్వత్వం ఉంది. పైకి మాత్రం రెండు కనిపిస్తున్నాయి, కానీ లోపల మాత్రం ఏకంగా ఉంది. అదే మాయ. అదే అదే మాయ, అదే మ్యాజిక్ అంటాం కదా. దట్ ఈస్ ద మ్యాజిక్ ఫోన్. సూక్ష్మంగా చూస్తేనేమో అంతా ఏకంగా ఉంది, స్థూలంగా చూస్తేనేమో ద్వైతంలో ఉన్నాం. ఓకేనా? అంటే మీరు అంటే ఏది సత్యం అంటే సూక్ష్మమే సత్యం. ఏది? సూక్ష్మమే సత్యం. కానీ మనకి ఏం కనిపిస్తుంది? పైకి మాత్రం అది కనిపించట్లేదే. అంటే ఎందుకు కనిపించట్లేదు అంటే నీ దృష్టికోణం, అంటే మనకి ఉన్న కెపాసిటీ, మన సామర్థ్యము, ఇంద్రియ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ఇంద్రియ సామర్థ్యం తక్కువగా ఉంది. సో మన ఇంద్రియాలు, మనకున్న పరిమితమైన శక్తులు, పరిమితమైన నమ్మకాల వల్ల మనం పరిమితమైన దాన్ని చూడగలుగుతున్నాం. అపరిమితమైన దాన్ని, అతీతమైన దాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం కూడా ఋషుల్లాగా, మహర్షుల్లాగా ధ్యానం చేస్తామో, ఆధ్యాత్మిక సాధన చేస్తామో, సత్యాన్ని తెలుసుకోవాలని ఒక తీవ్రతతోటి మనం ప్రయత్నం చేస్తామో, అప్పుడు మన లోపల ఆ అతీతమైన శక్తులు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి మన లోపల, ఇస్తే ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. మన లోపల సూపర్ హ్యూమన్ ఉన్నాడు, మన లోపల దివ్యత్వం ఉంది. ఓకేనా? కాకపోతే ఏంటంటే యాక్టివేట్ చేసుకోవాలి కదా దాన్ని. ఓకేనా? మీ ఇంట్లో దాన్ని ఏమంటారు? మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే సరిపోదు కదా.
దానికి సిపియు కనెక్ట్ చేసుకోవాలి, దానికి ఛార్జింగ్ పెట్టుకునేసేసి దానికి పవర్ కట్ చేయాలి, దానికి పవర్ కట్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి, దానికి పాస్వర్డ్లు ఉంటాయి, ఇవన్నీ అంటే దిస్ ఇస్ సిస్టమ్ ఉంటుంది. దెర్ ఇస్ సిస్టమ్. కాబట్టి లోపల ఆల్రెడీ ఉంది, మొత్తం డేటా అంతా ఉంది, మొత్తం సిస్టమ్ అంతా ఉంది, మొత్తం అంతా దైవానికి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా ఆల్రెడీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ. సో మనము ఆల్రెడీ భూమి మీదకి వచ్చేటప్పుడే, ఓకేనా, సో దాన్ని ఏమంటారు, సరుకు తెచ్చుకున్నాం, ఆ దైవపు సరుకు తెచ్చుకున్నాం, ఓకేనా. సో కాబట్టి నేను గదులలో పెట్టుకోకుండా దాన్ని ఎప్పుడైతే మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు అది బయటకు వస్తుంది. ఓకే, సో హీలింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ థింగ్ నేను ఏమంటే హీలింగ్ ఎప్పుడు జరుగుతుంది? చాలా మంది అడుగుతున్నాను, సార్ హీలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఓకేనా. రెండోది ఎందుకు జరుగుతుంది అంటే, హీలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే శక్తి అని తెలుసుకున్నావో, నువ్వు ఎప్పుడైతే శక్తి అని నేను భావించుకోవడం స్టార్ట్ చేస్తా అప్పుడు హీలింగ్ జరుగుతుంది. ఫస్ట్ రూల్, దిస్ ఇస్ ద యూనివర్సల్ లా అంటాం, విశ్వ నియమం ఇది. హీలింగ్ కి ముఖ్యమైన సూత్రం ఇది, మూల సూత్రం అంటాం. సో చాలా మంది ఏం చేస్తా అంటే నేను హీలింగ్ చేస్తా అంటుంటారు జనరల్గా. ఓకే, హీలింగ్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్ ఎనర్జీ పాస్ అవుతుంది, నా ద్వారా ఎనర్జీ పాస్ అవుతుంది, నేను ఎనర్జీ అయి ఉన్నానని నమ్మితేనే కదా హీలింగ్ పాస్ చేయదు కదా. సో మనం ఏంది, మనం కూడా ఎనర్జీ సూక్ష్మ స్థాయిలో ఏంది, ఒక సూక్ష్మ స్థాయిలో మనం కూడా ఎనర్జీ అని భావన చేసినప్పుడు అది, ఎందుకంటే దిస్ ఇస్ ద ట్రూత్. ఇంకొక విషయం ఏంటంటే భావన చేయాల్సిన అవసరం లేదు, మీరు నమ్మాల్సిన అవసరం లేదు, అది సైంటిఫిక్ గా. ఎందుకంటే క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం దెర్ ఇస్ నో మ్యాటర్, అసలు పదార్థం అనేదే లేదు, ఈ సృష్టి అంతా కూడా శక్తి. కానీ పైకి మాత్రం అలా కనిపించట్లేదు. ఒక సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు, పైకి మాత్రం కనిపిస్తున్నట్లేదు. అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారు, జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్పి రాజశంకరాచార్యులు. అంటే పైకి మాత్రం మిథ్యలా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది, లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది. దీన్నే మిథ్య అంటాం, మాయ అంటాం. మరి ఉన్నది ఏమిటి, దానికి అతీతంగా ఉన్నదాన్ని మనం చూడగలగాలి, అది శక్తి. ఓకే, సో కాబట్టి హీలింగ్ కి ముఖ్యమైన సూత్రం ఏంటంటే నువ్వు శక్తి అని తెలుసుకోవడం. యు ఆర్ దెన్ అచీవ్, యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాటర్. నువ్వు పైకి కనిపిస్తున్న పదార్థమే కాదు, పదార్థం నువ్వు పైకి కనిపిస్తున్నప్పటికి కూడా అది 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 దాన్ని తీసేయకూడదు మనం. అలాగే పదార్థం అనేది తీసేయనప్పటికి కూడా, నువ్వు పదార్థంకి పైకి కనిపిస్తున్నప్పుడు కూడా, కానీ నీ అసలు సత్యం ఏమిటి, అసలైన రూపం ఏమిటి, నీ స్వస్వరూపం ఏమిటి అంటే నువ్వు శక్తివి, నువ్వు ఎనర్జీవి, నువ్వు అతీతంగా అనంతంగా ఉన్న ఆ యొక్క దైవపు గాడ్ పార్టికల్, ఎవరే గాడ్ పార్టికల్. లోతులలోకి వెళ్ళినప్పుడు నువ్వు అనంతంగా శక్తి ఉన్న క్వాంటమ్ ఫీల్డ్ విను, ఎనర్జీ ఫీల్డ్, ఓకేనా. మరి ఇప్పుడు నువ్వు ఎనర్జీ అని తెలిసిన తర్వాత ఇక్కడ పరిమితులు ఉంటాయా, ఉండవు. చూడండి అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం నువ్వు మనం పరిమితులుగా ఆలోచించినప్పుడు పరిమితులు ఉంటాయి, మనం అపరిమితంగా వెళ్తున్నప్పుడు అపరిమితంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క హీలింగ్ కి మూల సూత్రము నువ్వు ఎనర్జీ అని తెలుసుకోవడం. మరి ఎక్కడ జరుగుతుంది హీలింగ్, ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే హీలింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే, ఎప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడే, ఇప్పుడే. దిస్ ఈస్ ద సెకండ్ యూనివర్సల్. ఎందుకంటే హీలింగ్ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడే జరుగుతుంది, ఓకేనా. సో 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత హీలింగ్ జరగదు. మీరు సంసిద్ధంగా ఉండగలిగితే, మీరు రెడీగా ఉండగలిగితే, విశ్వ నియమం ప్రకారము ఇక్కడే ఈ క్షణమే శక్తి అంతా కూడా అందుబాటులో ఉంటుంది అండి. శక్తి ఎప్పుడు కూడా ఇక్కడే ఈ క్షణమే అందుబాటులో. దిస్ ఇస్ ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఇన్ఫైనైట్. ఏంది, ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఇన్ఫైనైట్ ఎట్ దిస్ మూమెంట్ ఓన్లీ. ఈ మూమెంట్ లోనే, ఈ క్షణంలోనే మీకు శక్తి అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే నేను రేపు బాగుంటుంది అనేది అనుకుంటే నీకు ఎనర్జీ అనేది మొత్తం కూడా ఏమవుతుంది, మిస్యూజ్ అయిపోతుంది. నీకు అంతంగా అందవలసిన శక్తి అంతా కూడా నీకేమైపోతుందంటే తగ్గిపోతుంది. సో కాబట్టి ప్రజ్ఞ అంటే ఏమిటంటే ఇక్కడే ఈ క్షణంలోనే శక్తి ఉందని తెలుసుకోవటము. దిస్ ఈస్ ద అల్టిమేట్ వన్ ఆఫ్ ది ట్రూత్ అంటే నేనేమన్నాను, సో నువ్వెవరో తెలుసుకోవాలి. హూ అన్నాం, ఏంది హూ అని తెలుసుకోవాలి. హూ ఆర్ యూ ఫస్ట్, హూ యామ్ ఐ. దిస్ ఇస్ ద మూల సూత్రం అండి, గుర్తుపెట్టుకోండి. మీరు మీ యొక్క స్వస్వరూపాన్ని మీరు తెలుసుకున్నంత వరకు
మీరు ఏం చేసినా అది తప్పే. ధర్మం కాదు. ధర్మము అంటే ఏమిటంటే నీ స్వస్వరూపాన్ని తెలుసుకొనేసేసి నువ్వు ఆచరిస్తే అది నీ ధర్మం అవుతుంది. నీ స్వస్వరూపం తెలుసుకోకుండా నువ్వు చేసేది ఏది కూడా ధర్మం కాదు. అది మంచి అయినా సరే. నువ్వు తెలుసుకోవాలి. నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. అసలు నేను ఎవరు? హూ యామ్ ఐ? ఫస్ట్ హూ నువ్వు ఎవరు? కానీ ఏమంటారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అది కాదు. యు ఆర్ నాట్ దట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను సివిల్ ఇంజనీర్. ఎస్, యు ఆర్ నాట్ ఎ సివిల్ ఇంజనీర్. నువ్వు చదివింది సివిల్ ఇంజనీర్. యు ఆర్ నాట్ ఎ సివిల్ ఇంజనీర్. నేను కలెక్టర్ని. ఎస్, నువ్వు కలెక్టర్ కాదు. అంటే నీ ఐడెంటిటీ అనేది, నీ గుర్తింపు అనేది నువ్వు ఏం చేస్తున్నావు, నీ పనిని బట్టి తీసుకుంటున్నావు. అర్థమైందా? నీ వాస్తవాన్ని బట్టి, నీ స్వస్వరూపాన్ని బట్టి కాదు. మనం ఎప్పుడు కూడా టీచర్, నేను టీచర్ అని చెప్పుకుంటావు. టీచర్ అంటే నీ ఐడెంటిటీ. నువ్వు టీచింగ్ ఫీల్డ్ మానేసి వేరే ఫీల్డ్ పోతే ఏమైంది? నువ్వు టీచింగ్ ఫీల్డ్ మానేసి బిజినెస్కి వెళ్ళావు. నువ్వేం చేస్తావు? టీచింగ్ ఇప్పుడు దాకా నీ ఐడెంటిటీ టీచింగ్, టీచర్ అని చెప్పుకున్నావు. బిజినెస్ లో రాంగ్లో నేను బిజినెస్ మ్యాన్ అన్నావు. అంటే ఏంది? మారేది ఐడెంటిటీ? మన గుర్తింపు మారకూడదు. యువర్ ఐడెంటిటీ ఈజ్ పర్మనెంట్. వాట్ ఇస్ దట్? ట్రూత్ అనుసంధానం. అంటే నీ స్వస్వరూపంతో నువ్వు అనుసంధానం అవటం అంటే ఏంటంటే నీ యొక్క అసలు తత్వాన్ని, నీ యొక్క అసలు తత్వాన్ని, ఆ అసలు సత్యాన్ని తెలుసుకోవటం. ఓకే, నీ గాట్ మై పాయింట్. సో ఇది చాలా 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 ముఖ్యమైన విషయంగా మిమ్మల్ని మీరు పరిగణించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆ, చాలా ఇంపార్టెంట్. వీడియో రొటేట్ అయింది సార్, మ్యూట్ అయ్యారు. మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేస్తాను. ఓకే సార్, సరిగా ఉంది. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. క్లియర్ గా ఉందా? లేకపోతే ఇది ఎస్ ఇది సార్. ఏదో యా, రైట్. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు రెండు విషయాలు మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు మనం హీలింగ్ ఎలా చేయాలి అనేది అనుకున్నాం. ఏంది హీలింగ్ అనేది? ఎప్పుడు జరిగిద్దండి? గుర్తుపెట్టుకోండి. హీలింగ్ అనేది ఎప్పుడు జరిగిద్ది? నువ్వు ఎవరో, నీ స్వస్వరూపం ఏంటో తెలుసుకున్నావు. మారేది కాదు. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు టీచర్వి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇదంతా కూడా ఇది నీ గుర్తింపు కాదు. అసలు ఇది ట్రూత్ కాదు, ఇది సత్యం కాదు. అర్థమైంది కదా? సో టీచర్ జాబ్ మానేసేసి నువ్వు బిజినెస్ మ్యాన్ చేస్తే నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోయి నీ గుర్తింపు మారి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ యువర్ వర్క్. నీ వర్క్ను బట్టి నీ గుర్తింపు రాకూడదు. ఓకేనా? అసలు నువ్వెవరో తెలుసుకున్నప్పుడు మాత్రం, హూ యామై అంటాం కదా, నువ్వెవరో తెలుసుకున్నప్పుడు మాత్రమే అది నీ నిజమైన గుర్తింపు. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్ అన్నాం. తర్వాత ఎప్పుడు జరిగిద్ది మరి హీలింగ్ అనేది? ఎప్పుడు జరిగిద్ది? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హీలింగ్ అనేది ఇక్కడే, ఈ క్షణమే జరిగింది. ఏ మార్పు అయినా సరే, ఏ షిఫ్టింగ్ అయినా సరే, ఏ సంభవనీయతలైనా సరే, ఏ పాసిబిలిటీ ఎప్పుడు జరిగిద్ది అంటే ఇక్కడే, ఈ క్షణం. దిస్ ఇస్ ద ట్రూత్ అనమాట. నవ్ అండ్ హియర్ అంటాం. ఇప్పుడే, ఈ క్షణంలోనే ఉంటుంది మొత్తం. ఈ సమస్త విజ్ఞానం అంతా కూడా, సమస్త ఆ సృష్టి యొక్క శక్తులన్నీ కూడా, అన్ని శక్తులు, ఈ సృష్టిలో ఉన్న అన్ని శక్తులు కూడా ఇప్పుడే, ఈ క్షణంలో అందుబాటులో ఉంటాయి. దిస్ ఇస్ ద బేసిక్ రూల్ అనమాట. ఈ బేసిక్ రూల్ మీరు మర్చిపోయారనుకోండి, సో జీవితంలో మనం అన్ని కోల్పోయినట్టు. ఎందుకంటే రేపు మీరు ఎల్లుండి, అవుట్ ఎల్లుండి అన్నప్పుడు ఏమైంది? ఎనర్జీ లాస్ అయిపోతారు. లూజింగ్ ఎనర్జీ. అందుకనే వాయిదా వేసినప్పుడు శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో పోస్ట్ పోన్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జీ డిసప్పాయింట్. అంటే చూడండి మీరు. సో కాబట్టి ఇప్పుడే, ఈ క్షణమే శక్తి ఉంటుంది, అందుబాటులో ఉంటుంది.
ఎప్పుడు కూడా ఎవరైనా సరే మీరు రెడీగా ఉంటే చాలు. యు ఆర్ రెడీ నాట్ అంటే మీరు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది చాలా ఉంది. మీరు సంకుచితంగా ఉన్నప్పుడు, మీరు అనుమానంతో ఉన్నప్పుడు, మీరు భయంతో ఉన్నప్పుడు, మీరు అసూయతో ఉన్నప్పుడు, మీరు అపరాధ భావంతో ఉన్నప్పుడు, మీరు నిస్సిగ్గుతో ఉన్నప్పుడు మీకు శక్తి ఎలా వస్తుంది? మీరు ఈ క్షణంలో సంసిద్ధత ఎలా వస్తుంది? మీకు రాదు కదా. లోపలంతా దుఃఖం ఉంది. లోపల దుఃఖం ఉన్నప్పుడు మీరు మీరు ఎనర్జీని తీసుకోవడానికి రెడీగా ఉండలేరు. లోపలంతా భయం ఉంది. మీకు ఎనర్జీ తీసుకోవడానికి రెడీగా ఉండలేరు. యూఆర్ నాట్ రెడీ. సంసిద్ధత ఉండదంట. అవునా? ప్రిపరేషన్ అంటాం కదా. ఇప్పుడు ఇప్పటికిప్పుడు యుద్ధానికి పోదామంటే అవుతుందా? మీరు అవ్వదు కదా. ఎందుకు అవ్వదు? భయం వేస్తుంది. పాము ఇప్పుడు నాకేం వచ్చింది? నాకు అసలు గన్ను పేల్చడమే రాదుగా. అవునా? సో మన లోపల అనుమానం, భయం ఉన్నప్పుడు ఏమైంది? మనం సంసిద్ధంగా ఉండలేం. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ క్షణంలో ఉన్నప్పుడే హీలింగ్ జరిగిద్ది. ఈ నిమిషంలో నవ్ అండ్ ఇయర్ హీలింగ్ ఎప్పుడు కూడా ఈ క్షణంలో జరిగిద్ది. నా జీవితంలో ఏదైనా బాధ అయినా కావచ్చు, భయమైనా కావచ్చు, మార్పు అయినా కావచ్చు, సంపద అయినా కావచ్చు, సమృద్ధి అయినా కావచ్చు, అనారోగ్యం ఏదైనా సరే ఎస్ ఈ క్షణమే ఈ నిమిషమే అది తగ్గిపోతుంది అనేసి మీరు నమ్మాలి. నమ్మటం కాదు, అది నిజం కావట్లేదు. ఎందుకంటే నేను చెప్పేది నమ్మకాల గురించి కాదు, సైన్స్ గురించి చెప్తాను. ట్రూత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? కానీ మనసు ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది. ఏంది? మనసు ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది. అందుకే భౌతికంలో చూడండి, నేను మళ్ళీ చెప్తాను. సో న్యూటన్ లాస్ అంటాం. న్యూటన్ లాస్ ఎప్పుడు కూడా న్యూటన్ ఫస్ట్ లా ఏమిటి? న్యూటన్ ఫస్ట్ లా అయింది. మీరు ఒక రాయిని పట్టుకొని అయితే ఒక రాయి ఉంది, ఒక రాయి పక్కన ఒక రాయి ఉంది. ఆ రాయిని మీరు ఏం చేస్తారు? పొజిషన్ కదే అంటే ఆ రాయిని మారుద్దాం అనుకున్నారు. ఏంటి? ఆ రాయిని మార్పు చెందిద్దాం అనుకున్నారు మీరు. విషయం ఏంటంటే ఆ రాయిని ఇక్కడ నుంచి తీసేసి వేరే చోట పెడదామని అనుకున్నారు మీరు. ఇప్పుడు ఏం చేద్ది అంటే ఫిజికల్ లాస్ ప్రకారం అంటే న్యూటన్ లాస్ అంటే భౌతిక నియమాల ప్రకారం ఆ రాయి మిమ్మల్ని వ్యతిరేకించింది. ఏం చేసిందండి? మిమ్మల్ని బలంగా వ్యతిరేకించింది. ఈ డజంట్ వాంట్ టు చేంజ్. ఆ రాయి ఆ, ఆ, మార్పు చెందడానికి ఇష్టపడదు. మిమ్మల్ని బలంగా వ్యతిరేకించేసి తన యొక్క శక్తిని మొత్తం కూడా ఏం చేసింది? మీ మీద ప్రయోగించింది. మీ మీద ప్రయోగించినప్పుడు ఆ శక్తి మీ శక్తి కనుక ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి, మీరు రాయిని కదిలించగలుగుతారు. ఒకవేళ పెద్ద రాయిని మనం కదిలించగలుగుతామా? ఎందుకు కదిలించలేమంటే తన యొక్క బలం ఎక్కువ కాబట్టి. చిన్న రాయిని అంటే మనం తీయగలుగుతాం, మరి పెద్ద రాయిని కదిలించగలుగుతాం. ఎందుకు కదిలించలేం? ఎందుకంటే మీ శక్తి దాని శక్తి కన్నా అంటే అది వ్యతిరేకంగా మీ మీద ప్రయోగించే శక్తి కన్నా కానీ మీరు దాని మీద ప్రయోగిస్తున్న శక్తి చాలా తక్కువగా ఉంది. అందుకనే మీరు కదిలించలేదు దాన్ని. అందుకని ఇద్దరు ముగ్గురు మనుషులు కావాలి. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు ఏమైంది? దాని శక్తి కన్నా ఈ ఇద్దరు ముగ్గురు ప్రయోగించే శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి కదిలించగలుగుతారు. అర్థం కదా? ఇది ఫిజికల్ లాస్. అవును, అంటే వ్యతిరేక భావన ఉంటుంది. అందుకని మనసు ఎప్పుడు కూడా అందుకనే సూక్ష్మంలోకి వెళ్ళనంత వరకు కూడా, స్థూలంలో ఉన్నంత వరకు కూడా మనసు అంగీకరించదు. ఇది నిజమా? ఇది జరిగిద్దా? ఇది అవుతుందా? ఓకేనా? సో మనం ద్వైతంలో ఉంటాం. భౌతికంలో ఉన్నంతకాలం ద్వైతంలో ఉంటాం. అనుమానం వస్తుంది, భయం వస్తుంది, సంకోచం వస్తుంది, ఏమో అనుకుంటాం. అసలు అంటే దాని లోపల లోపల హార్ట్ అనేది దాన్ని ఏమంటారు? నమ్మదు, నమ్మకం ఉండదు. ఎస్ నేను చెప్పే విషయాలు కూడా మీరు నమ్మబుద్ధి కాదు. ఆయన ఏదో చెబుతుండో వచ్చిండు విన్నా ఫ్రీగానే క్లాసు. అవతార్ ఫౌండేషన్ వాళ్ళు పాపం రోజు చెబుతున్నారు కదా, మనకేం పని లేనట్టు. అదే అలానే ఉంటది. నాకు పని లేక నేను చెప్తున్నట్టుంటది, మీకు పని లేక మీరు విన్నట్టుంటది. వ్యవహారం తప్పితే అక్కడ ఏంది? అక్కడ ఉండదు. అంటే ఆ ప్యూరిటీ ఉండదు, ఆ శుద్ధత ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఏంది? ఈ ప్రాసెస్ ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది కూడా ఇవే. ఇక్కడే ఈ క్షణమే శక్తి ఉంది. మీరు ఇంకొకసారి రేపు ఉంది, నిన్నుంది, ఎల్లుండింది అంటే గతం గురించి మాట్లాడినా. అందుకనే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యోగి ఎప్పుడు కూడా గతం గురించి భవిష్యత్తు గురించి మాట్లాడడం. ప్రస్తుతంలో ఉన్న శక్తిని మాత్రమే అతను తీసుకుంటాడు. నవ్ అండ్ ఇయర్ ఇక్కడే ఈ క్షణంలోనే శక్తి ఉంది. ఇక్కడ ఈ క్షణంలో శక్తి తీసుకుంటే భవిష్యత్తు ఆటోమేటిక్గా మారిపోతుంది. నేను భవిష్యత్తు గురించి ఆందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న శక్తిని ఇక్కడ ఈ క్షణంలో ఉన్న దాన్ని కనుక నువ్వు ఉపయోగించుకుంటే భవిష్యత్తు ఆటోమేటిక్గా నీకు అనుకూలంగా మారిపోతుంది. సో ఇది తెలుసు. అదే గతం గురించి, గతంలో అసలు ఏం లేదు, గతంలో ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ ఈజ్ దేర్. నువ్వు గతాన్ని ఏం చేయలేవు కదా, ఆల్రెడీ జరిగిపోయింది. నువ్వేం చేస్తావు? అది నీకు అవసరం లేదు. ఓకేనా? సో ఆ యోగి తత్వంలో లేని వాళ్ళు ఏం చేస్తారు? భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు, గతం గురించి దుఃఖపడుతుంటారు.
ప్రస్తుతంలో ఉన్న శక్తిని వినియోగించుకోలేరు. నవ్ అండ్ ఇయర్, ఇక్కడే ఈ క్షణంలో ఉన్న శక్తి ఉంది, నన్ను నేను హీల్ చేసుకోవచ్చు, నన్ను నేను బాగు చేసుకోవచ్చు, నా జీవితాన్ని నేను మార్చుకోవచ్చు అంటే దే డోంట్ వాంట్ యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు ద్వైతంలో ఉంటారు, ఫిజికల్ రియాలిటీలో. మరి క్వాంటంలో ఏం జరిగింది? క్వాంటంలో చూడండి, గుర్తు పెట్టుకుని, క్వాంటం రియాలిటీలో ఇప్పుడు చూడండి, స్థూలంగా ఉన్నప్పుడు న్యూటన్ ఫస్ట్ లా పనిచేస్తుంది. మరి సూక్ష్మంగా ఉన్నప్పుడు అంటే సూక్ష్మంగా ఉన్నప్పుడు క్వాంటం సూపర్ పొజిషన్ అంటాం. నేను ఇది ఒక నియమం ఉంది, ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది అన్ని చోట్ల ఏకకాలంలో ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని డిటర్మైన్ చేస్తావు, అంటే దాన్ని నువ్వు ఎప్పుడైతే పాయింట్ చేస్తావు, అంటే ఇది ఎక్కడ అనేసి నువ్వు ఎప్పుడైతే చెప్తావు, అది అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అంటే ఏందని చెప్పండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అన్ని తరంగాలుగా అంతటా ఉంటుంది ఎలక్ట్రాన్. అది ఎప్పుడైతే నువ్వు దాన్ని ఎస్ ఇది ఇక్కడ ఉంటుంది అనగానే అది అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అంటే ఏంది చూడండి, అంటే నవ్ అండ్ ఇయర్, ఎక్కడే ఈ క్షణం. నువ్వు ఎప్పుడైతే ఎస్ ఇది ఇలా జరుగుతుందంటే ఎక్కడ ఈ క్షణం. క్వాంటం రియాలిటీ అలానే ఉంటుంది, క్వాంటం ప్రపంచం అలానే ఉంటుంది. క్వాంటం ప్రపంచంలోనే ఇక్కడే ఇప్పుడే అంతా. దెర్ ఇస్ నో టైం, దెర్ ఇస్ నో స్పేస్. స్పేస్ టైం అనేది ఉండదు, ఓకేనా. ఈ క్షణమే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద క్వాంటం రియాలిటీ. కాబట్టి నువ్వు ఏదైనా మార్పు చెందించాలంటే క్వాంటం లెవెల్లోనే తీసుకురావాలంటే ఇక్కడే ఈ క్షణంలోనే మార్పు సంభవిస్తుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి, ఓకేనా. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్, ఓకేనా. రైట్. మరి మరి ఓకే రైట్. ఎప్పుడు నేనేమన్నాను, ఫస్ట్ నియమం చెప్పాను, మూల సూత్రం చెప్పాను, మూల సూత్రం తర్వాత రెండవ సూత్రం చెప్పాను, ఏమిటి నవ్ అండ్ ఇయర్ అనేది ఇక్కడే ఈ క్షణం జరిగిద్ది అనేది, ఓకేనా. మరి ఎవరికి జరిగిద్ది, ఓకేనా. హీలింగ్ అనేది నేను శక్తిని అని తెలుసుకున్నాను, ఓకేనా. ఇక్కడే ఈ క్షణం తెలుసుకున్నాను, ఓకేనా. మరి అది ఎలా సంభవించింది, కొన్ని ఎవరికి జరిగిద్ది అది, ఓకేనా. ఎవరికి జరిగిద్ది అంటే ఎవరికి సంసిద్ధంగా ఉంటారో వాళ్ళకి సంభవించింది. ఏంటి హీలింగ్ అనేది ఎప్పుడు ఎవరైతే సంసిద్ధంగా ఉంటారో వాళ్ళకి హీలింగ్ జరిగిద్ది. విశ్వం అనేది ఎప్పుడూ కూడా అవకాశాలు ఇస్తుంటుంది, అనంతమైన అవకాశాలు ఉంటాయి. నువ్వు 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 అంట, ఓకేనా. సో నువ్వు రెడీగా ఉంటే ఉంటుంది. ఎస్, నేను క్వాంటమ్ మైండ్ పుస్తకం రాయాలనేసి రెడీగా ఉన్నాను కాబట్టి నాకు అవకాశం వచ్చిందంటే. అదే నేను గనక రెడీగా లేకపోతే యూనివర్స్ ఏం చేసింది, ఇంకొకరికి ఇచ్చింది ఛాన్స్. అదేంటి. సో మేడం గారు ఫోన్ చేశారు, సార్ క్లాస్ చెప్పండి సార్ అని. క్లాస్ చెప్పడంలోనే సరే సార్, సరే మేడం నేను చెప్తానన్నాను. ఒకవేళ నేను రెడీ కనుక లేకపోతే ఇంకోసారి ఎవరో వచ్చేవాళ్ళు, అవునా కాదు? చేస్తాను, అంతే కదా. సో మరి ఇది ఎవరికి జరిగిద్దంటే ఎవరైతే సంసిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ జరిగిద్ది, నాకు డౌటే లేదు. ఇఫ్ యు ఆర్ రెడీ, ఓకేనా. ఇది ఈ మూల సూత్రాలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు సూత్రాలు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు సంసిద్ధంగా లేనప్పుడు ఏమైంది, ఈ సూత్రాలు నీకు పనిచేయవు. ఇట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ యూ. ఎవరైతే సంసిద్ధంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే అది అప్లికబుల్. ఏదో నేను ఒకసారి విన్నాను ఒక విషయం. అయితే ఒక మనకి మాస్టర్స్ ఉంటారు కదా, మనకి గురువులు, ఎవరైతే మన పరమ గురువులు ఎవరైతే ఉన్నారో, ఈ పరమ గురువులు ఒక విజ్ఞానాన్ని అనేది భూమి మీద అంటే వాళ్ళు ఒక కొన్ని రహస్యమైన విజ్ఞానం అనేది భూమికి అందించాలని అనుకున్నారట. అందించాలనుకుంటే వాళ్ళు ఇండియా మొత్తం కూడా వెతికారట. ఏంది ఇండియా మొత్తం, అంటే ఇండియా అనేది మనకి యోగ భూమి కాబట్టి ఇండియా మొత్తం ఎదిగితే ఇండియాలో ఆ రహస్య విద్యను అందుకోవడానికి రెడీగా ఎవరు లేరట. అందుకనేసి జర్మనీలో ఎవరో ఒక ఆవిడ ఎంచుకునేసేసి, జర్మనీలో ఉన్న ఒక లేడీని ఎంచుకునేసేసి, అంటే ఆమె రెడీగా ఉంది, ఆమె రెడీగా ఉంటే ఆమె సంసిద్ధంగా ఉండేసరికి ఆమె దగ్గర పోయేసి ఆమెకి ఇచ్చారట ఆ జ్ఞానాన్ని. ఆమె పుస్తకాల రూపంలో తీసుకొచ్చింది ఆ జ్ఞానం, ఓకేనా. సో కాబట్టి మీరు సంసిద్ధంగా ఉంటాం అనేది అంటే ఎవరికి జరిగిద్ది అంటే హీలింగ్ ఎవరో జరిగిద్ది. రోగాలు వచ్చినాయి, మనకి రోగం వచ్చింది, మరి ఎవరికి రోగం తగ్గిద్ది అంటే సంసిద్ధంగా ఉన్న వాళ్ళకి తగ్గిద్ది. ఇంకా నా కర్మ బలంగా ఉంది, నేను ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది, ఇంకా నా పరిస్థితులు ఇంకా మారలేదు, నేను ఇప్పుడే మారలేను, ఇప్పుడే జనాల్లోకి వచ్చాను, ఇప్పుడే నాకేం జరిగిద్ది, ఇప్పుడు నాకు అలా జరిగిద్దా, నాకు ఇప్పుడే అలా జరిగిద్దా, నేను ఇంకా మీలాగా సీనియర్ మాస్టర్ని కాదు, మీ అంత జ్ఞానం నా దగ్గర లేదు, ఇవన్నీ మీకు అనవసరమైన విషయాలు. సీనియర్ లేదు, జూనియర్ లేదు, తొక్కలేదు, ఇంకేంది సీనియర్లు జూనియర్లు అంటే ద్వైతమే కదా. నువ్వు ద్వైతంలో ఉన్నావు, ద్వైతంలో ఉన్న స్పిరిచువాలిటీ ఏంది మరి. సో కాబట్టి వచ్చేసి మ్యూట్లోకి వెళ్ళనండి, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు మేడం.
మ్యూట్ చేసుకోమని చెప్పండి ఆ బ్లూ లైట్ ఎవరో ఉన్నారు. ఓకేనా, రైట్. సో ఎనీవే, సో ఇదండి విషయం. కాబట్టి మనము ఎప్పుడు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, సరే ఎవరికి సంబంధించింది అంటే నువ్వు రెడీగా ఉంటే నీకు వచ్చింది. ఓకేనా, రైట్. సో సూక్ష్మంలోకి మీరు వెళ్ళగలిగితే సంసిద్ధి. రైట్. ఇప్పుడు మీకు ఏం కావాలి మరి? సరే సరే, నేను రెడీగానే ఉన్నాను సార్, నాకు క్వాంటమ్ హీలింగ్ కావాలి, నాకు హీలింగ్ కావాలి. మీకు ఏం కావాలంటే మీకు స్పష్టత కావాలి. ఏం కావాలి? స్పష్టత కావాలి. The first thing is that you have to remember one thing in your life is that clarity. నీకేం కావాలో నీకు స్పష్టంగా తెలియాలి. సో మీకు ఒక పెద్ద సీక్రెట్ చెబుతాను. 83% మందికి, ఈ భూమి మీద 83% మందికి, అంటే 183 మందికి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదట. 83 మందికి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళకి ఏం కావాలో తెలియదు, అంతే. ఏదో గాలివాటం అంటాం కదా, ఏ గాలి అయితే ఆ గాలికి వెళ్ళిపోతుంటారు. ఓకేనా. సో రిమైనింగ్ ఒక 14% ఆఫ్ పీపుల్కి, ఓకేనా, క్లారిటీ ఉంది కానీ యాక్షన్లోకి రారట. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు దాన్ని యాక్షన్లోకి తీసుకురారు. ఓకే, వాళ్ళకి ఆరోగ్యం కావాలని తెలుసు, తర్వాత ఆరోగ్యం కావాలంటే యోగా చేయాలని తెలుసు, కానీ వాళ్ళు యోగా చేయరు. మనశ్శాంతి కావాలని కావాలంటే ధ్యానం చేయాలని తెలుసు, కానీ వాళ్ళు ధ్యానం చేయరు. అంటే తెలిసినప్పటికి కూడా, దాదాపు 14% మందికి తెలిసినప్పటికి కూడా ఆచరించలేని నిస్సహాయత ఉంటుందట. ఓకేనా. సో రిమైనింగ్ 3% ఆఫ్ పీపుల్ మాత్రమే, అంటే భూమి మీద 3% మంది మాత్రమే తెలిసిన దాన్ని ఆచరిస్తూ దాన్ని జీవితానికి ఆస్వాదిస్తూ జరుగుతున్నారు. కాబట్టి అందుకనే ఫస్ట్ థింగ్ ఈ దట్ మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ యూ హావ్ టు రైట్ డౌన్. అందుకనే ఫస్ట్ 3% మందికి ఉన్న బెస్ట్ అలవాటు ఏంటంటే, ఆ 3% మందికి ఉండే, అంటే ఈ 3% మందిలో ఉండే ఒకనొక అలవాటు ఏంటంటే, వాళ్ళు రాస్తారట. పెన్ను పేపర్ తీసుకునేసేసి నాకేం కావాలనేసి స్పష్టంగా రాయగలుగుతారట. ఈ యొక్క అలవాటు ఉన్న వాళ్ళే ఈ 3% మంది. కాబట్టి మీకు రాసే అలవాటు ఉండాలి. ఎస్, నాకేం కావాలి? నాకు ఆరోగ్యం కావాలనా, ఆనందం కావాలనా, సంతోషం కావాలనా, మోక్షం కావాలనా, డబ్బు కావాలనా, జీవితంలో ఏది కావాలనేది స్పష్టంగా ఉండగలిగితే, ఓకేనా. సో చాలా మందికి పెళ్లి ఎందుకు అవ్వట్లేదు అంటే, పెళ్లి చేసుకోవాలా వద్దా అనే స్పష్టత వాళ్ళకి లేకపోవడం వల్ల పెళ్లి కావట్లేదు. అర్థమైంది కదా. పెళ్లిళ్ళు ఎందుకు కావట్లేదు? స్పష్టత లేదు వాళ్ళకి. చేసుకోవాలన్నా వద్దా అయితే స్పష్టత లేదు వాళ్ళకి. ఎస్, నేను చేసుకోవాలి పెళ్లి అని స్పష్టంగా ఉన్నా అనుకోండి వాళ్ళు, అంటే ఇక్కడ డౌట్ ఉండదు, సెకండ్ థాట్ ఉండదు అక్కడ. సో లేనప్పుడు ఏమైందంటే అది మేనిఫెస్టేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద రియాలిటీ. ఎవరో అండి ఆ బ్లూ లైట్ ఎవరో పెట్టారు, మ్యూట్లోకి వెళ్ళనండి. హలో, ఎవరో జంతు ఎవరో ఉన్నారు, మ్యూట్ డిస్టర్బ్గా ఉంది. మీరు పెట్టారు బ్లూ లైట్ ఎవరో పెట్టారు, బాగా కళ్ళకి ఇబ్బందిగా ఉంది. రైట్. సో ఇదండి ఈ ప్రాసెస్ మనం. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి కాన్సెప్ట్ అంతా కూడా, నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను మీకు ఈరోజు